నరేంద్ర మోడీ 2014లో ఎన్నికల సందర్భంలో తను ప్రధానమంత్రి అభ్యర్థి అయ్యాక పబ్లిక్‌ని ఇంటరాక్ట్ అవ్వడానికి చాయ్ పే చర్చ అని ఒక కార్యక్రమం పెట్టుకొచ్చారు. అంటే టీ స్టాళ్ళ దగ్గర కూర్చొని చాయ్ తాగుతా 10 మందితో మాట్లాడుతా ఉండటం. అది క్రమక్రమంగా అది చాయ్ పే చర్చ అనేది బాగా పాపులర్ అయింది. అది సక్సెస్ అయింది. ఆయన ప్రధానమంత్రి కూడా అయ్యారు. ఆ తర్వాతన ఈయన విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతుంటారు. పరీక్షలకు సంబంధించి సలహాలు ఇస్తుంటారు. ఇప్పుడు సమ్మర్ దగ్గరకొస్తుంది. పరీక్షల దగ్గరకొస్తున్నాయి గదా! ఈ సందర్భంలో పరీక్షా పే చర్చా కార్యక్రమం పెడుతుంటారు. అలాగా ఆహ్, వా ఎవరైతే స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ సందర్భంగా ఆయన కీలకమైనటువంటి సూచనలు చేశారు. పరీక్షల్ని సానుకూలంగా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం గురించి విద్యార్థులతో అద్భుతమైన చర్చ జరిగిందంటూ ఆయన స్వయంగా ఎక్స్ వేదికగా షేర్ చేసుకొచ్చారు. నేను ప్రధాని అయ్యాను గానీ పనితీరు గురించి ప్రజలు ఎన్నో విషయాలు చెప్తుంటారు. ఆ సలహాలన్నీ తీసుకోవాలి. అందులో మనకు సరిపోయే వాటిని తీసుకోవాలి. చేయాల్సిన వాటి గురించి ఆలోచించాలని చెప్పడంతో పాటుగా ఇంటర్నెట్ ఇప్పటికే చీఫ్‌గా వస్తుంది. భారతదేశంలోనే ప్రపంచంలో చీఫెస్ట్ ఉంది. అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్‌లో ఆ ఇంటర్నెట్‌ను చూస్తూ వృధా చేసుకోబాకండి టైము. పరీక్షల్ని పండగలా చేసుకోండి. మీతో మీరు పోటీ పడండి అంటూ సలహా ఇచ్చుకొచ్చారు. ప్రతి ఒక్కళ్ళ ఆలోచన విధానానికి తేడా ఉంటది. ఎవరికి ఆలోచన వాళ్ళదే తప్పించి నేను ఎదుటి వాళ్ళలాగా ఉండాలని ఆలోచించకండి అంటూ సలహా ఇచ్చారు.